చంద్రబాబు రెండేళ్ల పాలనపై తీవ్ర విమర్శలు చేశారు మాజీ మంత్రి కన్నబాబు. విశాఖలో వైసీపీ నిర్వహించిన చంద్రబాబు వెన్నుపోటు పాలనకు రెండేళ్లు కార్యక్రమానికి కన్నబాబు హాజరయ్యారు. విశాఖ కేజీహెచ్లో రోగులకు మందులు సరఫరా చేయలేని కూటమి ప్రభుత్వం విశాఖ బీచ్లో మద్యం సరఫరా చేయడానికి సిద్ధమైపోయిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంపై మెడికల్ కాలేజీల ఆందోళనతోనే తిరుగుబాటు మొదలుపెట్టామని చెప్పారు. రానున్న లోకల్ ఎన్నికలకు క్యాడర్ను సమాయత్తం చేస్తున్నామంటున్న కన్నబాబుతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. వెన్నుపోటుకి రెండేళ్లు అనే దానికి సంబంధించి ప్రస్తుతం వైసీపీ అయితే టౌన్ హాల్ సమావేశాలు నిర్వహిస్తుంది. విశాఖలో జరుగుతున్నటువంటి సమావేశాలకి మాజీ మంత్రి రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు గారు అయితే వచ్చినటువంటిది అయితే ఉంది. ఏంటి అసలు దీనికి సంబంధించి ఏం ప్రశ్నిస్తున్నారు అసలు ప్రభుత్వాన్ని? అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి మూడో సంవత్సరంలోకి వస్తున్నాడు. ఏ ఒక్క వర్గాన్ని వదలకుండా చెప్పిన ఒక హామీని నెరవేర్చకుండా ప్రతి వర్గాన్ని వెన్నుపోటు పొడిచాడు. ఆయన సహజ సిద్ధంగా వెన్నుపోటు స్పెషలిస్ట్ ఆయన కాబట్టి ఎవరిని వదలలే. ప్రజలు మళ్ళీ మరోసారి ఆయన మాట నమ్మి మోసపోయిన విషయాన్ని ఇప్పుడు తెలుసుకున్నారు. ఇప్పుడు ఏమంటాడు, సూపర్ 6 సూపర్ 7 అమలు చేసాము, మీకు తెలియదా, మీ కళ్ళు మూసిపోయినాయి అని దబాయిస్తూ ఉన్నాడు. మేము అడుగుతున్నాం, మీరు ఒక సభలో పెడుతున్నారు కదా, సభలు పెడతామని ప్రకటించారు కదా, ఆ సభల్లో ప్రమాణం చేయండి. మేము సూపర్ 6 అమలు చేసాం, ఆడబిడ్డని ఇది ఇచ్చాం, ఇదిగో ఇంతమందికి ఇచ్చామని ఆ లిస్టులు సచివాలయాల్లో పెట్టండి. నిరుద్యోగ భృతి ఎంతమందికి ఇచ్చామని ఆ లిస్టులు ప్రకటించండి సచివాలయంలో. ఏ లబ్ధిదారుడికి ఎన్ని సిలిండర్లు ఇచ్చారో ప్రకటించండి. బీసీలకి 50 ఏళ్ళకి పెన్షన్ అన్నారు కదా, ఎంతమందికి ఇచ్చారో ప్రకటించండి. ఇవేమీ చేయకుండా అన్నీ ఇచ్చామంటే ఎవరు జనం చెవిలో పూలు పెడదామనా? ఇవాళ ఏ స్థాయిలో ఉందంటే విశాఖపట్నం ఉత్తరాంధ్రకే కేజీహెచ్ తలమానికం. కేజీహెచ్లో కింగ్ జార్జ్ ఆసుపత్రిలో మందులు లేవు, కనీసం సర్జికల్ మెటీరియల్ కూడా సప్లై లేదు, ఆపరేషన్లు కూడా తగ్గిపోయినాయి. కానీ బీచ్ షాక్స్ అని చెప్పి బీచ్లో మందు చిందు ఎలవడు. దానికోసం ఒక పెద్ద ప్రయోగాత్మక కార్యక్రమం చేపడుతున్నట్టుగా ఈయన గోవాని లేకపోతే ఇంకా వేరే పాశ్చాత్య దేశాలని ఆ వెస్ట్రన్ కల్చర్ని ఇక్కడ పరిచయం చేయడమే పెద్ద గొప్ప విషయం కింద ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మందులు లేవు కానీ మందు మాత్రం బీచ్లో ఇస్తారంట. కేజీహెచ్ పక్కనే బీచ్ ఉంటుంది. ఇంత సిగ్గుమాలిన పరిపాలన చేస్తూ దొరికిన వాడిని అలా వెన్నుపోటు పొడిచి మళ్ళీ ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని మీరు ఇంకా చెప్తా ఉంటారు? చంద్రబాబు పాలనకి సంబంధించి మోసానికి రెండేళ్లు అనే కార్యక్రమం ప్రస్తుతం అయితే వైసీపీ చేపడుతున్నటువంటిది అయితే ఇది ఒకటే కాదు, ఎస్ఐఆర్ విషయంలో కూడా క్యాడర్ అప్రమత్తంగా ఉండాలి. ఖచ్చితంగా దీనికి సమాయత్తం చేయడానికైతే మేము మా అన్నింటిని చేస్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా క్యాడర్ని బలోపేతం చేయడం ఒకటే కాదు, ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహిస్తాం, ప్రభుత్వం మీద పోరాటం అయితే కొనసాగిస్తామని మాజీ మంత్రి కురసాల కన్నబాబు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ.